నిన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ను ఉద్దేశించి ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేపాయి. జగన్ కొఠారిని వదిలేయకుంటేనే భవిష్యత్తు అంటూ విజయసాయిరెడ్డి చెప్పిన వ్యాఖ్యలు వైసీపీలోనూ అంతర్గతంగా సంచలనం రేపుతున్నాయి. దీనిపై వైసీపీ నుంచి ఫస్ట్ రియాక్షన్ వచ్చేసింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, జగన్కు సన్నిహితుడుగా పేర్కొన్న మాజీ మంత్రి ఒకరు సాయిరెడ్డి విమర్శలపై ఘాటుగా స్పందించారు. విజయసాయిరెడ్డి వ్యవసాయం చేసుకుంటున్నానని చెప్పి చంద్రబాబుకు సాయం చేస్తున్నాడని వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. వైసీపీలో ఉన్నప్పుడు గంటల తరబడి జగన్తో ఉండేది విజయసాయిరెడ్డినే అన్నారు. ఆయనకు మించిన కొఠారి ఇంకెవరు ఉంటారన్నారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే విజయసాయి ఆ వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తుందని కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. విజయసాయిరెడ్డిని మించిన కొఠారి వ్యక్తి ఎవరూ లేరని, తాను మంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్ వద్దకు వెళ్తే లోపల సాయిరెడ్డి ఉన్నారని చెప్తే అప్పుడు తాము వెళ్లేవాళ్లం కాదని, మాట్లాడేవాళ్లం కాదని, కొఠారిలో వ్యక్తులు తనకు లోపలికి రానివ్వడం లేదని సాయిరెడ్డి చెప్పడానికి తప్పుబట్టారు. జగన్ ఏమైనా అమాయకుడా అని ప్రశ్నించారు. సాయిరెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన వ్యవసాయం వదిలేసి చంద్రబాబుకు సాయం చేస్తున్నట్లు అనిపిస్తుందంటున్నారు. సాయిరెడ్డి వ్యవహారం, ఆయన మాటలు వింతగా ఉన్నాయన్నారు. రాజ్యసభ పదవి తీసుకుని ఆ తర్వాత కూటమికి మేలు జరుగుతుందని తెలిసి రాజకీయాలు వదిలేస్తున్నట్టు చెప్పిన సాయి ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అనుమానాలు తలెత్తుతున్నాయని కాకాని వ్యాఖ్యానించారు. ఇదంతా ముందస్తు ప్రణాళికలో భాగమేమో అన్న అనుమానాలు తనకు కలుగుతున్నాయని కాకాని వెల్లడించారు.